హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ప్రజెంట్ నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ లొకేషన్ ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్. నేను విజిట్ చేయడానికి వెళ్తున్నాను రెడ్ ఫోర్ట్ని. మనందరికీ తెలుసు, ఆగస్ట్ 15 రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఇక్కడే ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారని. ఈ ఫోర్ట్ చాలా పెద్దది. మన ఇండియాలో ఉన్న అతిపెద్ద కోటలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ గ్రీనరీగా కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా కోట చుట్టూ ఉన్న కందకాలు, అంటే ట్రెంచెస్ అంటారు వీటిని. వీటి గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ నేను ఈ కోటలోకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలంట, అక్కడికి వెళ్తున్నాను. ఈ ఫోర్ట్ని విజిట్ చేయడానికి క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. టికెట్ కాస్ట్ 8 రూపీస్ అంట పర్ హెడ్. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర కూడా మనకు పెద్ద క్యూనే ఉంది. నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, 15 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే టికెట్ లేదంట. ఫైనల్గా టికెట్ తీసుకున్నాను. లోపలికి వెళ్ళడానికి ఇక్కడ క్యూ ఉంది అండ్ చెకింగ్ కూడా ఉంటుందంట అక్కడ. ఆల్రెడీ చెప్పాను, ఈ ఫోర్ట్ చాలా పెద్దదని. ఈ ఫోర్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏరియా నియర్లీ 250 ఏకర్స్లో ఉంటుందంట. అలాగే ఈ ఫోర్ట్ చుట్టూ ఉన్న డిఫెన్సివ్ వాల్ లెంత్ 2.5 కిలోమీటర్ ఉంటుందంట. ఇంకా ఈ ఫోర్ట్ యమునా రివర్కి ఒడ్డునుంటుంది. మన దేశంలో ఉన్న యునెస్కో హెరిటేజ్ సైట్స్లలో ఈ ఫోర్ట్ కూడా ఒకటి. ఇక్కడ యునెస్కో అంటే మనందరికీ తెలుసు, యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని. ప్రజెంట్ నేను చెకింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మన దగ్గర ఉన్న థింగ్స్ అంటే బ్యాగ్స్, ఇంకా వాలెట్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ స్కాన్ చేస్తున్నారు చెకింగ్ పర్పస్. ఆ తర్వాతే మనల్ని లోపలికి అలౌ చేస్తున్నారు. ఈ కోటకి చాలా పేర్లు ఉన్నాయి. మనం రెడ్ ఫోర్ట్ అంటున్నాము, ఉర్దూలో లాల్ కిలా అంటారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ ఫోర్ట్ని మనం పూర్తిగా చూడాలంటే మినిమం మనకు 1 డే పడుతుంది. ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది 12 మే 1639. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఓపెన్ అయింది 6 ఏప్రిల్ 1648. ఇంకా ఈ టోటల్ కన్స్ట్రక్షన్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పాను వీటిని కందకాలు అంటారని, ఇంగ్లీష్లో ట్రెంచెస్ అంటారు. ఇవి కోట చుట్టూ ఎందుకు ఉంటాయి అంటే చాలామందికి తెలుసు, ఇది సెక్యూరిటీ రీజన్ వల్ల ఉంటాయి. యుద్ధాలు జరిగేటప్పుడు ఈ కోట చుట్టూ ఉన్న ఈ కందకాలలో వాటర్ని ఫిల్ చేసి పెడతారు. అలాగే వాటిల్లో మొసళ్ళు లాంటి కొన్ని వైల్డ్ అనిమల్స్ని కూడా పెంచుతారు. ఎందుకంటే ఈ కోటని క్లైమ్ చేసి శత్రువులు ఎవరు రాకూడదని లోపలికి. నేను విన్నదాని ప్రకారం ఇవి 75 అడుగుల వెడల్పు, ఇంకా 30 అడుగుల లోతు ఉండేటివంట. నాకైతే ప్రజెంట్ ఇవి అంత లెంత్గా ఉన్నట్లు కనిపించట్లేదు. లోపలికి ఎంటర్ అవుతున్నాను. కోట అయితే చాలా పెద్దది. నాకైతే అమేజింగ్గా ఉంది ఇక్కడ నుంచి, అంటే ఇంత దగ్గరగా ఈ కోటను చూడడం. ఇక్కడున్న ఈ వాల్స్ సగం వరకే రెడ్ కలర్లో ఉన్నాయి. అది కూడా పెయింట్ వేసినట్లుంది. నాకు కొంచెం గోల్కొండ ఫోర్ట్ని చూసిన ఫీల్ కలుగుతుంది. దాని లోపలికి ఎంటర్ అయినప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్. కాకుంటే ఆ ఫోర్ట్ కన్నా ఇది చాలా పెద్దదనుకోండి. ఇంకా ఈ ఫోర్ట్కి సంబంధించిన హిస్టరీ గురించి చెప్పాలంటే, ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయించింది షాజహాన్. ఇప్పుడు నేను మనం చూస్తున్న ఈ ఫోర్ట్ అని ఎందుకన్నానంటే, ఈ ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేయించక ముందు కూడా ఇక్కడ ఒక ఫోర్ట్ ఉండింది. మనలో ఎవరన్నా తాజ్మహల్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు అంటే ఈజీగా చెప్పేస్తాము, షాజహాన్ అని. అలాగే ఈ రెడ్ ఫోర్ట్ని కూడా కన్స్ట్రక్ట్ చేయించింది షాజహానే. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. ఇతనెవరు అనుకుంటున్నారా? తాజ్మహల్ని అలాగే ఈ రెడ్ ఫోర్ట్ని రెండింటిని కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్ట్ ఈయనే. ఇక్కడ కనిపిస్తున్న ఈ వే అంతా రెడ్ ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి వే. ఈ వేకి 2 వైపులా చూడండి, మ్యాక్సిమం మనకు షాప్సే ఉన్నాయి. 1639లో షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాలనుకున్నప్పుడు ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. ఈ ఢిల్లీ నగరాన్ని కూడా, అంటే ఈ ఫోర్ట్ చుట్టూ ఈ ఢిల్లీ నగరాన్ని కూడా డెవలప్ చేశారంట. ఇవన్నీ చేయించింది షాజహానే, చేసింది ఉస్తాద్ అహ్మద్ లాహోరీ. కంప్లీట్ అయ్యి ఫోర్ట్ ఓపెన్ అయిన తర్వాత కూడా దీంట్లో చాలా ప్లేసెస్ని మళ్ళీ డెవలప్ చేశారంట. అలాగే ఈ ఫోర్ట్ మీద కూడా చాలా ఇన్వేషన్స్ జరిగాయి, అంటే దండయాత్రలు. 1739లో నాదిర్ షా దండయాత్ర వల్ల ఈ కోటలో చాలా వరకు డ్యామేజ్ జరిగిందంట. ఇంకా 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ కోటలో చాలా పాలరాతి నిర్మాణాలను పాడు చేశారంట. ఈ ఫోర్ట్లో ఫ్రీడమ్ ఫైట్కి సంబంధించిన యాక్టివిటీస్ కూడా చాలా జరిగాయి. 15 ఆగస్ట్ 1947 భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ కోటపైనే ఫస్ట్ టైం ఫ్లాగ్ని ఎగరవేశారు. ఆ ప్లేస్ని లాహోర్ గేట్ అంటారు. ఈ రెడ్ ఫోర్ట్లో మెయిన్ ఎంట్రన్స్ అది. ఈ ఎంట్రన్స్కి లాహోర్ గేట్ అని నేమ్ ఎందుకు వచ్చిందంటే, ఈ ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉన్న వే లాహోర్కి వెళ్తుందంట. అంటే పాకిస్తాన్లో ఉంది ప్రజెంట్ ఆ లాహోర్. సో అందువల్ల ఈ ఎంట్రన్స్కి ఉన్న గేట్ని లాహోర్ గేట్ అంటారు. అలాగే ఇంకొక గేట్ కూడా ఉంది ఈ రెడ్ ఫోర్ట్కి, దాన్ని ఢిల్లీ గేట్ అంటారు. కాకపోతే ఈ లాహోర్ గేట్ అనేది ఈ రెడ్ ఫోర్ట్కి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఫోర్ట్ని ఫస్ట్లో కిలా-ఈ ముబారక్ అని పిలిచేవాళ్ళు, అంటే బ్లెస్డ్ ఫోర్ట్ అని మీనింగ్.
రెడ్ ఫోర్ట్ అని మన ఇండియాలో ఇంకొక ఫోర్ట్ని కూడా పిలుస్తారు, అది ఆగ్రా ఫోర్ట్. అది కూడా చూడడానికి ఎర్రగానే ఉంటుంది. ఇంకా ఈ ఢిల్లీలో ఉన్న ఈ ఫోర్ట్ రెడ్ కలర్లో ఎందుకు ఉంటుందంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేయించిన షాజహాన్కి ఎరుపు ఇంకా తెలుపు ఇష్టమైన కలర్స్ అంట. ఈ కోట చుట్టూ ఉన్న ప్లేస్ని షాజహానాబాద్ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు అది పాత ఢిల్లీ అంటారు దాన్ని. ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రం కోహినూర్ వజ్రం, అది ఆ కాలంలో ఈ ఫోర్ట్లో ఉండిందంట. అలాగే నెమలి సింహాసనం కూడా చాలా వాల్యుబుల్ మన ఇండియాలో, అది కూడా ఈ ఫోర్ట్లో ఉండిందంట. నాదిర్ షా ఈ కోట మీదకి దండయాత్ర చేసినప్పుడు ఆ నెమలి సింహాసనంతో పాటు ఈ కోటలో చాలా వరకు దోచుకున్నాడంట. ఇంకా ఈ ఫోర్ట్ని పరిపాలించిన రాజవంశాల గురించి చెప్పాలంటే ఈ ఫోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయించిన మొఘలులు, మరాఠాలు, సిక్కులు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ఫైనల్గా భారత ప్రభుత్వం చేతిలోకి వచ్చిందంట. అప్పట్లో వరల్డ్లో ఉన్న రిచెస్ట్ కింగ్డమ్స్లో ఈ మొఘల్ ఎంపైర్ కూడా ఒకటి. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ అంతా ఈ ఫోర్ట్లో ఉన్న ఒక మ్యూజియం. ఇక్కడ కనిపిస్తున్నది ఈ మ్యూజియంలో ఒక గ్యాలరీ. ఈ గ్యాలరీనే కాదు, ఈ మ్యూజియం మొత్తం ఫ్రీడమ్ ఫైట్కి సంబంధించిన యాక్టివిటీస్తోనే ఉంది. ఆల్రెడీ చెప్పాను, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ ఫోర్ట్ని బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు పాడు చేశారని. చాలా వరకు అంటే చాలా వరకు పాడు చేశారంట. నియర్లీ 80% ఈ ఫోర్ట్ని నాశనం చేశారంట వాళ్ళు. ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ని అన్నిటిని పాడుకొట్టేశారంట. ఇప్పుడు మనం ఈ ఫోర్ట్ లోపలికి వెళ్ళి చూస్తే మ్యాక్సిమం ఓపెన్ ప్లేసే ఉంటుంది, కన్స్ట్రక్షన్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. అలాగే ఈ కోటలోని నగలు ఇంకా అపురూపమైన కళాఖండాలు ఇవన్నీ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయంట లండన్లో. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నది షాజహాన్ యొక్క వైన్ తాగే గ్లాసు. ఇది చాలా వాల్యుబుల్ ఇంకా చాలా రేర్ పీస్ అంట. దీన్ని తయారు చేసింది జేడ్ అనే ఒక వాల్యుబుల్ స్టోన్తో. దీనిని మనం తెలుగులో రత్నం అనొచ్చు, లేదంటే పచ్చ అనొచ్చు. ఈ టైప్ ఆఫ్ స్టోన్స్ మనకు చాలా రేర్గా దొరుకుతాయంట. ఇక్కడ జేడ్ అనేది చైనీస్ వర్డ్. ఈ టైప్ ఆఫ్ స్టోన్స్ మనకు తూర్పు ఆసియా ఇంకా చైనా దేశాల్లో ఎక్కువగా దొరుకుతాయంట. ఈ స్టోన్తో చేసిన గ్లాస్ ఇది ప్రజెంట్ లండన్లో ఉంది, బ్రిటిష్ మ్యూజియంలో. అంటే బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న మన ఇండియాకి సంబంధించిన వాల్యుబుల్ థింగ్స్లో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇటువంటివి చాలా ఉన్నాయి అక్కడ. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని మామూలుగా దోచుకోలేదు. దాదాబాయి నవరోజీకి సంబంధించి డ్రైన్ థియరీ అని ఒక థియరీ ఉంది. దాంట్లో ఆయన మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఫోర్ట్ని మన ఇండియన్ గవర్నమెంట్ మిలిటరీ కంటోన్మెంట్గా యూజ్ చేసిందంట. మన ఇండియన్ కరెన్సీ 500 రూపీస్ నోట్ పైన ఈ ఫోర్ట్కి సంబంధించిన ఇమేజ్ ఉంటుంది. ఇంకా ఈ ఫోర్ట్ దగ్గర 2000 ఇయర్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ కూడా జరిగింది. ఆల్రెడీ చెప్పాను, ఈ ఫోర్ట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంటుందని. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న ఈ లొకేషన్ మనం ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయిన మెయిన్ ఎంట్రీ దాటిన తర్వాత వస్తుంది. ఈ ప్లేస్లో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం షాప్సే కనిపిస్తాయి. ఇప్పుడే కాదు, ఆ కాలంలో కూడా ఇక్కడ షాప్సే ఉండేటువంటి. దీన్ని మార్కెట్ ప్లేస్ అని పిలిచేవాళ్ళంట. ఈ మార్కెట్ ప్లేస్ని ఆ కాలంలోని హై ర్యాంక్డ్ మొఘల్ ఉమెన్స్కి సంబంధించిన నీడ్స్ కోసం క్రియేట్ చేశారంట. ఇంకా ఈ ఫోర్ట్లో ఉన్న మెయిన్ కన్స్ట్రక్షన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వన్ లాహోర్ గేట్, సెకండ్ వన్ ఢిల్లీ గేట్. ఈ రెండు ఈ ఫోర్ట్కు ఉన్న మెయిన్ ఎంట్రన్సెస్. ఇంకా చట్టా చౌక్, ఈ ప్లేస్ లాహోర్ గేట్ పక్కనే ఉంటుంది. ఇది ఒక ఆ కాలం నాటి మార్కెట్. అలాగే నోబత్ ఖానా, దీన్ని నక్కర్ ఖానా అని కూడా పిలుస్తారు, అంటే డ్రమ్ హౌస్ అని మీనింగ్ అంట. ఇక్కడ రెగ్యులర్గా సంగీత కచేరీ జరిగేదంట. ఈ బిల్డింగ్లోనే మనకు సెకండ్ ఫ్లోర్లో వార్ మెమోరియల్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఈ నోబత్ ఖానాని పాడు చేయడానికి ముందు తీసిన ఇమేజ్ అంటే ఇది. ఈ ఫోర్ట్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే, దీని పేరు దివానీ ఆమ్. ఇదొక పబ్లిక్ ఆడియన్స్ హాల్. ఇది ఫస్ట్లో వైట్ కలర్లో ఉండేదంట. దీని మధ్యలో ఒక పాలరాతితో చేసిన సింహాసనం ఉంటుంది. దానిపైన రాజు కూర్చొని ఇక్కడికి వచ్చిన ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి చర్చించేవారంట. ఇక్కడ ఉన్న ఇంకొక ప్లేస్ ముంతాజ్ మహల్. ఇది షాజహాన్ భార్య అర్జుమన్ బాను బేగం కోసం నిర్మించిన ఒక ఇల్లంట. ప్రజెంట్ దీన్ని ఆర్కియాలజీ మ్యూజియంగా యూజ్ చేస్తున్నారు. నేనైతే దీని లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఇది క్లోజ్గా ఉండింది. అలాగే రంగ్ మహల్, దీన్ని ప్యాలెస్ ఆఫ్ కలర్స్ అని కూడా పిలిచేవాళ్ళంట. ఇది కూడా అంతఃపుర మహిళలకు సంబంధించిన రెస్ట్ హౌస్ అని విన్నాను. దీని లోపల ఒక బేస్మెంట్ కూడా ఉందంట, అంటే నేలమాలిగా. నెక్స్ట్ ప్లేస్ దివానీ కాస్, ఇదొక ప్రైవేట్ ఆడియన్స్ హాల్. దీన్ని షామహల్ అని కూడా పిలిచేవాళ్ళంట. అప్పట్లో ఈ బిల్డింగ్ సీలింగ్ ని వెండితో తయారు చేశారంట. కానీ 1760లో మరాఠాలు అహ్మద్ షా దురానీ సైన్యాల నుండి సిటీని సేవ్ చేయడం కోసం ఫండ్స్ అవసరమయ్యి ఈ వెండిని కరిగించి యూజ్ చేశారంట. ప్రజెంట్ మనం ఈ హాల్లో చూసే సీలింగ్ ని 1911లో బిల్డ్ చేశారంట. అలాగే ఈ హాల్లోనే నెమలి సింహాసనం కూడా ఉండేదంట. ఇంకా ఇక్కడున్న హాలు బయట వైపున ఉన్న 2 ఆర్చెస్కి అమీర్ ఖుస్రో రాసిన శాసనాలు ఉన్నాయంట. ఈయన ఆ కాలం నాటి చాలా ఫేమస్ సూఫీ సింగర్, మ్యూజిషియన్, పోయెట్ ఇంకా స్కాలర్ కూడా. ఇంకా ఇక్కడున్న నెక్స్ట్ ప్లేస్ హమామ్.
ఇది రాజ కుటుంబీకులు స్నానాలు చేసే ఒక బిల్డింగ్. అలాగే ఇంకొక ప్లేస్ బావోలి, అంటే ఇదొక దిగుడు బావి, మెట్ల బావి. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు ఈ ప్రదేశంలో, అంటే ఈ రెడ్ ఫోర్ట్లో కూల్చివేయని ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. దీన్ని వాళ్ళు జైలుగా యూజ్ చేసేవాళ్ళంట. నేను వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కూడా క్లోజ్లో ఉండింది, సో నేను ఈ ప్లేస్ కూడా విజిట్ చేయలేదు. నెక్స్ట్ ప్లేస్ మోతీ మసీద్. దీనిని ఔరంగజేబు కన్స్ట్రక్ట్ చేయించారంట. ఇది ఆయన పర్సనల్గా నమాజ్ చేసుకోవడానికి యూజ్ చేసిన మసీదు. ఇది వైట్గా ఉండడం వల్ల దీనిని మోతీ మసీద్ అని పిలుస్తారు. మోతీ అంటే ముత్యం. బ్రిటిష్ వాళ్ళు ఈ మసీదుని కూడా చాలా వరకు పాడు చేశారంట. వాళ్ళు పాడు చేయకముందు మసీదు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్లు ఉండింది. మసీదు పైన ఉన్న గోపురాలని కాపర్తో కవర్ చేస్తున్నారంట. దీన్ని బ్రిటిష్ వాళ్ళు తీసేసి వేలం వేశారంట. ఇక్కడున్న ఇంకొక ప్లేస్ హీరా మహల్. దీన్ని డైమండ్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఈ బిల్డింగ్ కూడా బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు కూల్చేశారు. నెక్స్ట్ హయత్ బక్షబాగ్. ఈ బిల్డింగ్ ఒక రిజర్వాయర్ మధ్యలో ఉంటుంది. ఈ రిజర్వాయర్ ఇప్పుడైతే బాగా ఎండిపోయింది, ఇందులో నీళ్ళు లేవు. అలాగే నెక్స్ట్ ప్లేస్ ప్రిన్సెస్ క్వార్టర్. ఇది మొఘల్ సామ్రాజ్య యువరాజుల కోసం నిర్మించిన ఒక చిన్న కన్స్ట్రక్షన్. దీనిని బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు పాడు చేశారంట. మిగిలిన పార్ట్ని ఎంటర్టైన్మెంట్ హాల్గా మార్చి దానికి టీ హౌస్ అని పేరు పెట్టారంట వాళ్ళు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్లేసెస్ అన్నీ ఈ ఫోర్ట్లో మనం చూడడానికి ఉన్న మెయిన్ ప్లేసెస్ అని కాదు, ప్రజెంట్ ఉన్న ప్లేసెస్ ఇవే. మిగిలిన కన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ బ్రిటిష్ వాళ్ళు కూల్చేశారు. చెప్పాలంటే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఈ ఫోర్ట్ చాలా పెద్దది. అలాగే దీని లోపల చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ. ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నది ఈ ఫోర్ట్లో ఉన్న మ్యాప్. ఇక్కడ మెయిన్ ప్లేసెస్ ఏమున్నాయి, ఎక్కడున్నాయని చూపించడానికి. అప్పట్లో ఈ ఫోర్ట్ని బిల్డ్ చేయడానికి నియర్లీ 1 crore రూపీస్ ఖర్చు అయిందని చెప్తారు. ప్రజెంట్ మనం ఈ ఫోర్ట్లో ఎక్కువగా ఇటువంటి గ్రీన్ గ్రాస్తో ఉన్న గార్డెన్సే చూస్తాము. కన్స్ట్రక్షన్స్ అయితే చాలా తక్కువ. ఫస్ట్లో ఈ కోటని కన్స్ట్రక్ట్ చేయించినప్పుడు ఈ ఫోర్ట్ వైట్ కలర్లో ఉండేదంట. ఎందుకంటే ఈ ఫోర్ట్ చాలా వరకు వైట్ శాండ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేయబడింది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ ఫోర్ట్కి రెడ్ కలర్ వేయడం వల్ల ఈ ఫోర్ట్ని రెడ్ ఫోర్ట్ అని పిలుస్తున్నారు. నిజానికి ఈ ఫోర్ట్ పేరు రెడ్ ఫోర్ట్ కాదు. ఈ ఫోర్ట్ని కిలా-ఏ ముబారక్ అని పిలిచేవాళ్ళు. ఇంకా మొఘల్ ఎంపైర్లోని చివరి రాజు బహదూర్ షా II, ఇతని తండ్రి అక్బర్ II, ఇవన్నీ ఇదే కోటలో బ్రిటిష్ వాళ్ళు బంధించి బర్మాకి పంపించారు. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు బంధించినప్పుడు ఇతని ఏజ్ 82 years. తర్వాత 87 years అప్పుడు ఈయన చనిపోయారు బర్మాలోనే. ఈయనకి వారసులు లేరా అంటే ఉన్నారు, కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళకే సరైన క్లారిటీ లేదు. నేను విన్నదాన్ని బట్టి ఇతనికి 4 భార్యలంట. అలాగే చాలామందితో అఫైర్లు కూడా ఉండేటివంట. ఆ కాలంలో ఇటువంటి కాంటాక్ట్స్ అన్నీ కామన్, ఎందుకంటే ఇది రాజులు పరిపాలించే కాలం. ఇంకా ఈయన పిల్లల విషయానికి వస్తే ఇతనికి 22 మంది కొడుకులు, 32 మంది కూతుర్లు ఉన్నారంట. వీళ్ళందరూ ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్లో సెటిల్ అయి ఉన్నారంట. ఈ మ్యాటర్లో వీళ్ళకే పెద్దగా క్లారిటీ లేదు. అంటే వీళ్ళల్లో ఎవరు ఈ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన నిజమైన వారసులో తెలియదు. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ. ఈ విధంగా మొఘల్ ఎంపైర్కి సంబంధించిన ఎండింగ్ కూడా ఇదే ఫోర్ట్లోనే జరిగింది. ప్రజెంట్ ఈ రెడ్ ఫోర్ట్ ఉన్న ప్లేస్లో ఈ రెడ్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ జరగకముందు ఉన్న ఫోర్ట్ పేరు సలీంగర్ ఫోర్ట్. దీన్ని షేర్షా సూరి కొడుకు సలీం షా సూరి 1546లో నిర్మించాడంట. 1540లో షేర్షా సూరి మొఘల్ చక్రవర్తి హుమయూన్ను ఓడించాడంట. అలా 1540 నుంచి 1555 వరకు ఈ ఢిల్లీని సూర్ రాజవంశం పరిపాలించింది. సో ఆ విధంగా ఈ సలీంగర్ ఫోర్ట్కి సంబంధించిన వాల్స్ ఈ రెడ్ ఫోర్ట్కి బౌండరీ లైన్స్గా ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను, ఈ కోట ఉన్న ప్లేస్ని షాజహానాబాద్ అంటారని. ఈ షాజహానాబాద్లో ఈ రెడ్ ఫోర్ట్ మిడిల్లో ఉంటుంది. అలాగే ఈ షాజహానాబాద్ని ప్రజెంట్ పాత ఢిల్లీ అని పిలుస్తున్నారు. మొఘల్ కింగ్డమ్లో స్ట్రాంగెస్ట్ కింగ్స్లలో ఔరంగజేబు లాస్ట్ వాడు. అతని తర్వాత ఈ మొఘల్ కింగ్డమ్ చాలా వరకు వీక్ అయిపోయింది. ఇది ప్రజెంట్ ఇక్కడ ఉన్న క్యాంటీన్. ఫోర్ట్లో నుంచి బయట వచ్చేసాను. ప్రజెంట్ నేనున్న ఈ ఏరియా పేరు చాందినీ చౌక్. ఢిల్లీలో ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ప్లేస్ గురించి నా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.